హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, మనకైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. బేసిక్ టైపింగ్ వస్తే చాలు. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి డెస్నోర్ డెస్టినేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. నెలకి జీతం 22,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కానీ మీకు అప్లికేషన్లో ఎక్కువ జీతం చూపెట్టారు, కానీ ఓవరాల్గా మీకైతే 20K అబోవ్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అందరూ అర్హులు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇక్కడైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ డేటా ఎంట్రీ పార్ట్ టైం వర్క్గా మీరైతే చేయొచ్చు. ఫ్రెషర్స్ ఆల్సో అప్లై అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటరు లేదా డేటా ఎంట్రీ అనేది పార్ట్ టైంగా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడైతే మీకు ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ డెస్నోర్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మీకు ఇక్కడ అవర్ కంపెనీ ఈజ్ సీకింగ్ ఏ డీటెయిల్డ్ ఓరియంటెడ్ అండ్ రిలయబుల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ టు జాయిన్ అవర్ టీమ్. సో వీళ్ళ టీంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీరైతే జాయిన్ అవ్వాలన్నమాట. The ideal candidate will possess excellent organizational and time management skills, as well as the ability to work independently and accurately with large volumes of data అనేసి ఇవ్వడం జరిగింది. The focus of the role is to input and maintain accurate and up to date information ఇంటూ అవర్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ డేటాబేస్. ఏవైతే అప్ టు డేట్ చేయాల్సిన డేటాబేస్ ఉంటుందో వాటిని మీరు కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీరు చేసి వాటిని సరిచేసే విధంగా ఉండాలన్నమాట. సో ఇదైతే పార్ట్ టైం వర్క్గా చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు, క్యాన్ డూ పార్ట్ టైం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డేటా ఎంట్రీ, బేసిక్ టైపింగ్ వస్తే చాలు. ఎనీ జెండర్ క్యాన్ అప్లై. సో మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అసలు టార్గెట్ అంటూ లేదనమాట. నో బౌండరీస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. నీడ్ గుడ్ టైపింగ్ అప్లికెంట్ ఫర్ ఎంటరింగ్ డేటా. సో మంచిగా టైపింగ్ చేసేవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. జాబ్ వచ్చేసరికి పార్ట్ టైం జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. 15,000 నుంచి 30,000. అందుకే నేను 20K అబోవ్ అనేసి క్లియర్గా మీకు 20K అబోవ్ అనేసి క్లియర్గా రాయడం జరిగింది తమ్నైల్లో. సో ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఫ్రెషర్స్ అలాగే అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే కాంటాక్ట్ పర్సన్ వచ్చేసరికి కనిష్క అనేసి HR వాళ్ళు కాంటాక్ట్ అనమాట. కాంటాక్ట్ నెంబరు హిడెన్ మొబైల్ సెంట్ వాట్సాప్ మెసేజ్ మీ అనేసి ఇవ్వడం జరిగింది. సో 10 to 6 అనేసి కాలింగ్ టైం కూడా ఇవ్వడం జరిగింది. సో మొబైల్ నెంబర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు అనేసి అన్నారు, కానీ ఇక్కడ అయితే మనకి ఎటువంటి మొబైల్ నెంబర్ అనేది లేదన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో మొబైల్ నెంబర్ లేదు కాబట్టి డైరెక్ట్గా నేను చెప్పిన విధంగా మీరు అప్లై చేస్తే వాళ్ళే డైరెక్ట్గా మనకి రిక్రూటర్ డీటెయిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ కూడా చూస్తే మనకి మొబైల్ నెంబర్ అనేది లేదు. సో ఇదనమాట. సో నోటిఫికేషన్ మీకైతే డైరెక్ట్గా ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో ఆ విధంగా అప్లై చేయండి. మీకు డైరెక్ట్గా వాళ్ళ నోటిఫికేషన్ వెళ్తుంది, మీ అప్లికేషన్ వెళ్తుంది. అప్పుడు వాళ్ళే మీకు డైరెక్ట్గా కాల్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క లింక్ అయితే అప్లికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో
మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.